కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో బీసీ కులాలకు చెందిన వారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, పోలీస్ డైరెక్టర్ జనరల్ గా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం ద్వారా బీసీల సామాజిక గౌరవాన్ని పెంపొందించిందని బీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు అన్నారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న చట్టసభలలో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం చేసిన తీర్మానం బీసీలకు గొప్ప వరమని అన్నారు. దీనిని వెంటనే చట్టం రూపొందించాలని కోరారు. ఈ రోజు ఉత్తరాంధ్ర పర్యటన భాగంగా గ్రేటర్ విశాఖపట్నానికి నూతన అధ్యక్షుడిగా సోదరుడు చంద్రబోస్ గారిని నియమించడం జరిగింది. నియామక పత్రం కూడా మీ సమక్షంలోనే ఇవ్వటం కూడా జరుగుతుంది. వారు ప్రజాసేవ కోసం, బీసీ వర్గాల ఎదుగుదల కోసం, సమాజంలో ఈ రోజున ఇంత శాతం ఉన్నామని చెప్పుకున్నటువంటి బీసీ వర్గాలన్నిటికీ ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది, ఏ విధంగా రాజకీయ పార్టీలను ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా చూస్తున్నారు అనేటువంటి ఆలోచనతో నేను కూడా సమాజానికి సేవ చేయాలని ముందుకు వచ్చినందుకు మరి సుభాష్ చంద్రబోస్ గారికి మరి పూర్తిగా బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదే క్రమంలో జాతీయ స్థాయిలో కూడా ఢిల్లీలో అనేక దఫాలుగా జంతర్ మంతర్ దగ్గర బీసీ సమస్యల పట్ల ఉద్యమాలు, పోరాటాలు, ధర్నాలు కూడా చేయటం కూడా జరిగింది. 77 సంవత్సరాలు అవుతుంది మనకి స్వతంత్రం వచ్చి. ఈ రోజు వరకు కూడా కులగణాంకాలు లెక్కించలేదు అంటే మరి ఎంత బాధాకరమైనటువంటి అంశం అనేది మనందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ చట్టసభల్లో బీసీలకి జనాభా నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నాం. బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఓబీసీ మహిళల బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఓబీసీ మహిళలు మా వాటా ఎంత అని చెప్పని అడుగుతూ ఉన్నాం. ఎవరికీ లేనటువంటి క్రిమిలేని తేమని చెప్తా ఉన్నాం. ఈ దేశంలో ప్రమోషన్స్లో బీసీ ఉద్యోగులకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో మండలి సిఫార్సులని కూడా అమలు చేయమని చెప్పని కేంద్రం పైన అనేక దఫాలుగా ఒత్తిడి తీసుకొచ్చి కార్యక్రమాలు కొనసాగిస్తున్నా కూడా మరి బీసీగా, ఓబీసీగా నేను ప్రధానమంత్రిని అవుతాను, ఈ దేశానికి, ఈ జాతికి నేను మేలు చేస్తానని చెప్పని ఆయన నేను ఒక పేపర్ బాయ్గా ఉన్నాను, నేను ఒక ఛాయ్వాలుగా ఉన్నానని చెప్పుకొని మరి ఇవాళ దేశ ప్రధాని అవటం జరిగింది. ప్రజలందరూ కూడా ఎంతో ఆకాంక్షించారు, ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. ఒక ఓబీసీ వ్యక్తి దేశానికి ప్రధాని అయితే మన కష్టాలు, మన బాధలన్నీ కూడా తీరతాయని చెప్పని ఎంతో ఆనందంతో 3 దఫాలుగా మిమ్మల్ని ప్రధానమంత్రిగా చేశారు. కానీ ఈరోజు వరకు కూడా ఆ యొక్క ప్రధానమంత్రిగా మీరు చేయాల్సినటువంటి ఈ వర్గాలన్నీ మిమ్మల్ని నమ్ముకొని ఈ దేశానికి మిమ్మల్ని ప్రధాని చేస్తే మీరు ఇంతవరకు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దయచేసి నరేంద్ర మోడీ గారికి మేము ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. చట్టసభల్లో మాకు బీసీలకి, ఓబీసీలకి రిజర్వేషన్ కల్పించాలి, బీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి, ఓబీసీ మహిళలకు కూడా మా వాటా ఎంతో మీరు చెప్పాలి. అదేవిధంగా ఎవరికి లేనటువంటి క్రిమినల్ని కూడా ఎత్తేయాలని చెప్పని దేశవ్యాప్తంగా అనేక దఫాలుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఆగస్టు 7వ తారీఖున దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మండలి సిఫార్సు అమలు చేయాలని చెప్పని అనేక సభలు, సమావేశాలు పెట్టి అటు కేంద్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా నివేదికలు, కేంద్ర మంత్రులకి, పార్లమెంటు సభ్యులకి కూడా అనేక దఫాలుగా మేము మరి విన్నవించడం జరుగుతూ ఉంది. మా మొర ఎవరు కూడా ఆలకించట్లేదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, ఎలక్షన్ తర్వాత ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. మరి అదేవిధంగా ఇటీవల మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 33% స్థానిక చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పిన అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. చాలా సంతోషమే. మీరు తీర్మానం చేసి పంపించినంత మాత్రాన సరిపోదు, దాని కార్యాచరణని దాన్ని ఏ విధంగా అమలు చేయాలనేది మీరు ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్లో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. కనుక మరి నరేంద్ర మోడీ గారితో, ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ దేశంలో చిరస్థాయిగా ఒక ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ని ఏ విధంగా తలుచుకుంటున్నామో ఆ రకమైనటువంటి ఆలోచనతో ఈ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం మీరు చట్టసభల్లో రిజర్వేషన్ ఏ రోజైతే కల్పిస్తారో చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని చెప్పి తెలియజేస్తారు.